హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనకి ఎటువంటి కళలు వస్తే ఏం జరుగుతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూస్తున్నవారు ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి. ఓం నమ శివాయ. కళలో ఇవి కనిపిస్తే మరణం. ఎలాంటి కళలు వస్తే మంచిది? తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయా? మనకు వచ్చే కళలు భవిష్యత్తులో జరిగే పరిణామాలను సూచిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని కళలు మాత్రం ఎవరికీ చెప్పకూడదట. మీకు వచ్చే కళలు కొన్ని మంచివి ఉంటే మరికొన్ని చెడు సంకేతాలుగా ఉంటాయని పండితుల అభిప్రాయం. అసలు నిద్రలో వచ్చే కళలు ఎటువంటి సూచనలు తెలియజేస్తాయి అనే ఈ వీడియోలో తెలుసుకుందాం. వాస్తుశాస్త్రం ప్రకారం తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయట. ఏదైనా ఒక కళ సూర్యోదయం తర్వాత వస్తే సుమారు 15 రోజుల్లో అది నిజం అవుతుంది. కళల గ్రంథం ప్రకారం ఎవరైనా చనిపోయినట్టు కల వస్తే మాత్రం దాన్ని ఎవరితోనూ చెప్పకూడదు. ఇలాంటి కళలు కనుక మీకు వస్తే త్వరలోనే మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయని అర్థం. మీ కలలో మీ మరణం కనిపిస్తే అది చాలా శుభప్రదం. మీరు త్వరలో అదృష్టాన్ని పొందబోతున్నారని అర్థం. కలలో దయ్యాలు భూతాలు కనిపించడం కూడా పెద్ద సమస్యను సూచిస్తుంది. మీకు పీడకలలు ఎక్కువగా వస్తుంటే మీరు పడుకునే ముందు దిండు కింద 2 లవంగాలను పెట్టుకొని పడుకోండి. ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల పీడకలల సమస్య నుండి బయటపడవచ్చు. మీ కలలో పాము కాటు వేసి రక్తం వచ్చినట్టు కనిపిస్తే మీ కష్టాలన్నీ తీరిపోయి అదృష్టం పట్టబోతుందని అర్థం చేసుకోవాలి. అలాగే పామును మీరు చంపినట్లు కనవస్తే కష్టాలు ఎదురవుతాయని అర్థం చేసుకోవాలి. మీ కలలో మీ భార్య కనిపిస్తే చాలా శుభప్రదం. మీ భార్య చచ్చిపోయినట్టు కనిపిస్తే శుభం. భార్య చనిపోయినట్లు కనిపించడం వలన భార్య ఆయుష్ పెరుగుతుంది. అదేవిధంగా భర్త చనిపోయినట్లు కల వచ్చినా కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. మీ భార్యతో సన్నిహితంగా శృంగారంలో ఉన్నట్లు కల వస్తే మీ ఇద్దరి మధ్య ప్రేమ బంధం పెరుగుతున్నట్లు అర్థం చేసుకోవాలి. మాంసం తింటున్నట్లు కల వస్తే మీకు త్వరలో గాయాలు అవుతాయని గ్రహించాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ కలలో కుక్కలు కరిచినట్లు కనిపిస్తే కష్టాలు ప్రారంభం అవుతాయి. అలాగే మనల్ని ఎవరో కొట్టినట్లు కనిపిస్తే ఉత్తీర్ణులవుతారు పరీక్షలలో. మీకు పెళ్ళైనట్టు కల వస్తే ఇబ్బందులు జీవితంలో ఎదురవుతాయి. కలలో కుంకుమ పెట్టుకున్నట్లు కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. అరచేతిలో అకస్మాత్తుగా దురద మొదలైతే డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. పెద్దలు దీవిస్తున్నట్లు కల వస్తే మీ సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. కాలు జారి కింద పడినట్లు కల వస్తే మీకు త్వరలో కష్టాలు ఎదురవుతాయని అర్థం చేసుకోవాలి. కలలో మంటలు కనిపిస్తే అస్సలు మంచిది కాదు. దీనివల్ల మీ బంధాలు నాశనం అవుతాయి. కలలో మీరు నవ్వుతూ ఆనందంగా కనిపిస్తే త్వరలో ఏదో ప్రమాదం జరుగుతుందని సూచన. కోపంతో తిడుతున్నట్లు కనిపిస్తే తీవ్ర ప్రమాదాలు జరుగుతాయని అర్థం. మీ కలలో రక్తం కనిపించినా, గుండు చేయించుకున్నట్లు కనిపించినా మరణ వార్త వింటారు. మీ కలలో నీళ్లు కనిపిస్తే శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నీళ్లు కనిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని అర్థం. కలలో చాపలు కనిపిస్తే ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతుంది. మీరు పూజ చేసేటప్పుడు దేవుడి దగ్గర ఉన్న పువ్వు మీ దగ్గర పడితే దైవానుగ్రహం భావించాలి. గాలిలో ఎగురుతున్నట్లు కనిపిస్తే మరణ వార్త వింటారు. పాములు తేళ్లు మీ కలలో వస్తే మీకు ఎక్కువగా శత్రువులు ఉన్నారని అర్థం. కాళ్ళు చేతులు కడుక్కున్నట్లు కలలో కనిపిస్తే మీకున్న దుఃఖాలన్నీ పోయి సంతోషాలు వస్తాయని అర్థం. కలలో మీరు గుర్రం ఎక్కినట్లు కనిపిస్తే మీకు పదవి వస్తుంది. గుర్రం మీద నుండి కింద పడినట్లు కల వస్తే పదవీ త్యాగం చేయాల్సి వస్తుంది. పీడకలలన్నీ మిమ్మల్ని వేధిస్తూ ఉంటే ప్రతినిత్యం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఓం నమ శివాయ. సర్వే జన సుఖినో భవంతు.